వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అప్పట్లో యూట్యూబ్లో బాగా నువ్వు కనిపించేదానివి, షార్ట్స్లోని, యూట్యూబ్ షార్ట్స్లోని, ఇన్స్టాగ్రామ్లోని మొత్తం. అంటే జనాలందరికీ యూట్యూబ్ అంటే ఏంటో, సిరీస్లు అంటే ఏంటో తెలుస్తున్న టైంలో దివ్యశ్రీ బాగా అందరికీ ఆడియన్స్లోకి వెళ్ళింది. సడన్గా మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు జరిగింది అలాగా? అదే యూట్యూబ్ నుంచి అంత చేసిన తర్వాత ఈ మూవీ అనుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వైఫ్ ఆఫ్ యూట్యూబ్ కనే అనుకున్నాం, ఒక వెబ్ సిరీస్ లాగా. బట్ క్వాలిటీ అదంతా బాగా వచ్చేసరికి ఓకే ఇది ఓటీటీకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అండ్ దెన్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే, ఈ మూవీ చూసిన వాళ్ళు యూట్యూబ్ ఆపేస్తే ఓటీటీకి ఫాస్ట్గా సేల్ అవుద్ది, యూట్యూబ్ ఫేస్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు ఏదో చెప్పారు. సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడికి అది ఆపేసి దీనికోసం వెయిట్ చేసి మధ్యలో ఏం చేయాలో తెలియక ఇన్స్టా ప్రమోషన్స్, బ్రాండ్స్ ప్రమోషన్ అవన్నీ చూసుకున్నాయి. ఎంత సంపాదించేది? అలా ఏం లేదు. చెప్పు. ఇప్పుడు 2 సంవత్సరాలు నువ్వు ఓన్లీ ఇన్స్టా మీద, బ్రాండ్స్ మీద ప్రమోషన్ నడిపించినావు అంటే ఎంత సంపాదిస్తున్నావు? నాకు నా ఇల్లు అండ్ కార్యం ఈ 2 వెళ్ళే అంత, ఐ మీన్ ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కావాలి. అది వచ్చినంత వరకు ఏదొచ్చినా చేస్తా. 15,000 వచ్చినా చేస్తా, 30 చేస్తా, 60 చేస్తా, ఏదొచ్చినా చేస్తా. కదా రీసెంట్ ఇల్లు కొనుక్కున్నావు, ఇన్స్టా ప్రమోషన్స్ అంత లేదు, మళ్ళీ కష్టపడి కొనుక్కున్నాను. అదే ఎలా అప్పుడు జోష్ యాప్ ఉండేది కదా, దాని త్రూ అమౌంట్ వచ్చింది మంత్లీ ఇంత అని. ఒక మంత్లీ 1 lakh ఇచ్చేవాళ్ళు. అది అలా సేవ్ చేసి 1.5 year చేసా. అది మొత్తం తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేసా. దాని తర్వాత ఇప్పుడు ఈఎంఐలు కష్టపడుతున్నా. బాగా కష్టమేముంది, మంచిగా ఇన్స్టా నీ ప్రొఫైల్ ఎన్ని బ్రాండ్సే, అంతా అన్ని బ్రాండ్సే. ఇగో సగం పేమెంట్లు రావు, 60 days ఉంటాయి ఒక్కొక్క దానికి. సో ఈ మంత్ నేను ఒక 5 చేసేసినా కానీ 3 months వెయిట్ చేయాలి అమౌంట్ కోసం. కానీ చేస్తున్నావు కదా. కాదు ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక యాక్ట్రెస్, ఒక యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న యాక్టర్, సిరీస్లు చేస్తుంటూ ఇలా మంచి మూవీ టైప్ ఆఫ్, ఇందులో ఒక మూవీ అనుకోవచ్చు. ఇలా చేస్తున్న అమ్మాయి వేరే మూవీ ప్రమోషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆడియన్స్కి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించావా? సో ఆలోచించాను. చేస్తున్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, కరెక్టేనా మనం చేస్తుంది అని. కానీ సరేలే నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు, ఓకే నాకు ఒక డబ్బులు కావాలి, దానికోసం నేను తప్పు అయితే చేయట్లేదు. ఏదో ఒకటి మనల్ని ఇలా కూడా జనాలు రికగ్నైజ్ చేసినప్పుడు వై డోంట్ ఐ యూజ్ ఇట్? సో అన్ని దారులు కావాలి నాకు, నేను సర్వైవ్ అవ్వడానికి అవుతున్నా. ఓకే, కానీ నీకు అంటే అలా ఏం అనిపించలేదు, జస్ట్ సర్వైవ్ కోసం వెళ్ళి చేసావు అంటే? కొంతమంది చేయరు కదా, అలా అడుగుతున్నా. ఆలోచించా నేను కూడా చాలాసార్లు అనుకున్నాం, నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరెవరి మీద చేస్తున్నాం, మరే ఇంకొద్దులే ఇంకా ఓన్లీ బ్రాండ్ చేసుకుందామా అన్నట్టు చాలాసార్లు ఆలోచించాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే కావాలి, మంచి బ్రాండ్స్ వస్తే ఆ మంత్ నేను చేయను. కొన్ని మంచి బ్రాండ్స్ రాకపోతే ఇంకా తప్పదు, చేస్తా. కదా యూట్యూబ్కి వెళ్ళవా? వెళ్తా సీరియస్లీ. ఇప్పుడు అదే ఈ హవా కొంచెం అయిపోయిన తర్వాత మంచి ప్రొడక్షన్తో మంచి వెబ్ సిరీస్ తీస్తా. ఇంకా అప్పట్లాగా స్కెచ్ వీడియోస్ ట్రెండ్ అయిపోయింది. సో మంచి సిరీస్లు చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్లో, బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది. నీకు నేను నార్మల్గా దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు? అది ఎవరు ఏమనుకుంటారా, అది ఏమి, దాని గురించి ఆలోచించవా? అస్సలు. సో ఫస్ట్ 10 minutes కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది. ఓకే ఇది ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది. సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు. మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే. సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీకి ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ 10 minutes చూసి వాళ్ళు టెన్షన్ పడ్డారు. అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి 1 hour కాల్ మాట్లాడారు నాతో. చాలా హ్యాపీగా ఉంది, మంచి రోల్ చూస్ చేసుకున్నావు. బేసిక్గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి, యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను.
సో అందుకు యాక్సెప్ట్ చేశాను. చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్లో, నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. అందులో ఎమోషన్, యాంగర్, లవ్ అన్నీ ఉంటాయి. ఎలా వచ్చింది ఆఫర్ నీకు? సో ఈ డైరెక్టర్ భాను ఎరుబండి అని 6 years నుంచి మాతో ట్రావెల్ అవుతున్నాడు. టమాడాలో నాకు పరిచయం అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన. ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్గా చేశారు. సో చిన్నోడే, ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు, అది బయటకు వెళ్ళాలంటే వాడికి ఒక డెమో మూవీ కావాలి, నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి. సో ఇద్దరం కలిసి అలా టమాటాలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. ప్రొడ్యూస్ చేశారు. ఇది యాక్చువల్లీ చేసి 2 years అయింది చేసి. కానీ అదే అవన్నీ ఓకే అయిన తర్వాత ఈటీవీకి ఓకే అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 months పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మొన్న రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వస్తుందా? బాగుంది, హ్యాపీ. ఇప్పుడు నేను బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నట్టున్నారు. అదే టెన్షన్ ఉంది కొంచెం. ఇప్పుడు వరకు సత్యభామ అనేవాళ్ళు, ఇప్పుడు ఓకే నాకు హ్యాపీ, గుర్తుపడుతున్నారు కదా చాలు. నేను అనుకోలేదు అసలు ఈ ప్రాజెక్ట్ చాలా వస్తుంటాయి కదా ఓటీటీలో, మా దాంట్లో ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా లేరు, అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరికి తెలియకుండా పోతుందేమో ఏంటి అనుకున్నాం. బట్ ఓకే కంటెంట్ని నమ్ముదాం అని ఫిక్స్ అయ్యాం. ఆ కంటెంట్లో జనాలు ఒక సైడ్ చూసి అది వైరల్ చేస్తున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్లనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని అంటున్నారు మూవీ. కాదు ఇప్పుడు మనం ఇప్పుడు లైక్ ఇలాంటి రీళ్ళు కానీ వీళ్ళు కానీ బోల్డ్లోని లైక్ ఒక క్యారెక్టర్ వేసి నీకు వైరల్ అవుతూ ఉంటుంది. అంటే నిన్ను ఫ్యూచర్లో తీసుకోవడానికి కూడా ఇలాంటివే తీసుకుంటారు కదా. అంటే లైక్ ఈ రోల్స్ అయితే దివ్యశ్రీకి ఇవ్వాలి, లేదు అలా అవుతూ ఉంటుంది. అది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రాకముందు ఒక 2 మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. వైఫ్ ఆఫ్ చూసే పిలిచారు, కానీ అలా ఏం ఇవ్వలేదు. ఒకటి హీరో సిస్టర్ రోల్కి పిలిచారు, ఒకటి సెకండ్ హీరోయిన్ రోల్ దానికి పిలిచారు. ఓకే బట్ ఒకప్పుడు అలానే ఉండేది. సో ఒక హీరోయిన్ ఒకలాంటి రోల్ చేసిందంటే తనకు అన్ని అలాంటివే రావడం అలా ఉండేది. బట్ వీళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ ముందు నేను ఏం చేసేదాన్ని అని. ఇందులో కూడా చాలా డీసెంట్ రోల్ యాక్చువల్లీ. అది పోర్ట్రేయింగ్, అది మనకి ఒక సెల్లింగ్ పాయింట్ కావాలి కదా టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ లైక్ జనరల్ ఆడియన్స్. దానికోసం చేసింది అది, ట్రైలర్ కట్ అయినా ఏదైనా. యా సో అంతే, జనాల్లోకి వెళ్ళడానికి ఏం చేయాలి అవన్నీ మా డైరెక్టర్ తెలియదు. నీ ఇన్స్టా ప్రొఫైల్ నేను చెక్ చేసా, హైదరాబాదీ అని ఉంది. హైదరాబాద్ అయిపోయావా? పెరిగిందంతా ఇక్కడే కదా, సో అంతే ఇష్టం. ఎక్కడ? ఆంధ్ర కదా, శ్రీకాకుళం. ఇప్పుడు మొత్తం అంతా హైదరాబాద్. ఊరు వెళ్తూ ఉంటావా? వెళ్తానే ఉంటాం. ఈ మధ్యన అంటే ఒక 5 years నుంచి పండగకి కూడా వెళ్ళడం స్టార్ట్ చేసాను. అంతకుముందు చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేదాన్ని. బీటెక్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పండగకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఓకే పండగకి అందరు వస్తున్నారు అని తెలుసుకున్నాక వెళ్ళడం స్టార్ట్ చేసా. బాగుంది. ఇప్పుడు పండగకి మిస్ అవ్వను, వెళ్తుంటా, మధ్యలో ఏదున్నా వెళ్తా. ఎన్ని డేస్ పట్టింది షూట్ మొత్తం? 12 days పట్టింది. 12 daysలో మొత్తం అంతా అయిపోయిందా? ఎలా? హౌ? బేసిక్గా మాకున్న బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉండే. సో ఆ 12 daysలో అయిపోగొట్టాలి అంటే కంటిన్యూస్ 12 days అని కాదు, మొత్తం కలిపి 12 days అయింది. ఈరోజు మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10-11కి ప్యాకప్ అయిన రోజులు అన్నీ అంతే. ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఎక్కడో అదృష్టం ఉంటే కానీ నైట్ 10కి వెళ్ళిపోయేదాన్ని, లేకపోతే అలా కంటిన్యూస్ షూట్ అవర్స్ అయ్యేవి. ఒకే రోజు ఒక 3-4 పెద్ద సీక్వెన్సెస్ షూట్ అయ్యేవి. మీరు ట్రైలర్లో చూసిన ఒక డిఫికల్ట్ కట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఒకటే రోజు షూట్ అయినవి. కంప్లీట్ నైట్ నుంచి స్టార్ట్ చేసి యాక్షన్ చెప్పగానే యాక్ట్ చేసి కట్ట చెప్పగానే ఇలా పడుకుంపోయేదాన్ని. అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ. ట్రైలర్ కోసం షూట్ చేశారా? అంటే ట్రైలర్ కోసం షూట్ కాదు, అందులో కట్స్ ట్రైలర్లో పెడతాం అలా. ఓకే. సో అప్పుడు చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ దీనికోసం. ఆ మూమెంట్లో వచ్చేస్తుంటే ఇది ఇంకా చాలా కొత్త స్టోరీ. ఇప్పుడు అందరికి 2 years బ్యాక్ ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే జనాలకు అర్థమైంది. సో ఇది కూడా ఇప్పుడు యాక్చువల్లీ దానివల్ల ఇంకా బాగా అర్థమై ఉండొచ్చు జనాలకి. ఓకే. కాదు, నువ్వు నార్మల్గా నీ ఇన్స్టా మొత్తం నేను చూస్తుంటే అటు ఇటు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటావు, ఎందుకు అలా? మనశ్శాంతి కోసం. అంత కష్టాలు ఏమి వచ్చాయి నీకు? అలా అని కాదు కానీ బాగుంటుంది ట్రిప్స్కి వెళ్తే. వెళ్ళక ముందు ఒక 10 days వెళ్ళొచ్చిన తర్వాత ఏదో
కొత్త కొత్త జనాలను చూస్తూ ఉంటాం కదా. అంటే ఇక్కడిక్కడ లోకల్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది, ఇష్టమే. ఎక్కడో దగ్గరికి వెళ్తే అంతే ఇవన్నీ తప్పించుకొని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఏం చేస్తుంటావు నార్మల్గా వెళ్ళి ట్రిప్స్కి వెళ్ళి? ఒక హోల్ జర్నీ చెప్పు. ట్రిప్స్లో నువ్వు చేసేది ఏంటి చెప్పు మొత్తం నాకు. నైట్ అంతా అయితే పడుకోం. నేను ఎక్కువ శ్వేతతో వెళ్తుంటా ట్రిప్స్కి. నైట్ అంతా మేలుకొని ఉంటాం. శ్వేత, నేను, మెహబూబ్, విక్కీ, రాజేష్, ఇంకా అందరూ కలిసి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అంతా అంతే, ఇంకా నైట్ అంతా పడుకోము, మాట్లాడుకుంటుంటాం, సినిమాలు చూస్తాము. పొద్దున ట్రావెలింగ్ ఉంటుంది కదా కారులో, అక్కడ మాత్రం ఇలా శవాల్లా పడిపోయి అరుస్తా ఉండే బాలిలో మా మీద మెహబూబ్ అయితే, లెగండ్రా లెగండి, ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు కారులో పడుకోవడాక, లెగండి లెగండి అని. సో బాగుంటుంది. ఫస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బాలి అంటే మొత్తం కొత్త కంట్రీ కాబట్టి బాగా అనిపించింది. అన్నీ ముందే ఫిక్స్ అయి వెళ్ళాము. నీట్ గా అక్కడ తిప్పే వాళ్ళు అందరూ ఒకటే డ్రైవర్స్, రోజు ఒక అతనే వచ్చేవాడు. అతనికి తెలుగు నేర్పించేవాళ్ళం, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ నేర్పించాము. మామూలుగా ఎంజాయ్ ఏం చేస్తారు మీరు అక్కడ? మంచి బట్టలు వేసుకుంటాం, బట్టలు వేసుకుంటా, మంచి మంచి వాళ్ళని చూస్తాము. మంచి మంచి చూడడం. ఇప్పుడు నాకు శ్వేత కొరియన్స్ ఇష్టం. అలా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఏషియన్స్ కనిపిస్తే మేము వావ్ ఇంత బాగున్నాడు, వాడిని చూడు వీడిని చూడు, సరిపోతుంది అంతే. అలా వెళ్తున్నప్పుడు ఇలా చూసావా. కొరియన్స్ ఎందుకు ఇష్టం మీకు? ఏం అందంగా ఉంటారు నచ్చుతుంది? కదా. ఏమో అందం. అబ్బాయి అమ్మాయిని గుర్తుపట్టగలవా నువ్వు? హ్యాపీ గుర్తుపడతా. ఎలాగా? ఇన్ని సిరీస్లు చూసుంటాయి ఇప్పుడు. సిరీస్లో నీకు అందరు అబ్బాయి నీకు ఎలా తెలుసు? ఏం చూసి గుర్తుపట్టావు నువ్వు? అలా ఏం లేదు, ఏం చూసి ఎలా గుర్తుపడతావు? బట్టలు పట్టి గుర్తుపడతాము. బట్టలు వేస్తే గుర్తుపడేసా? ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి బట్టలు వేస్తే నీకు ఎలా తెలుస్తుంది? ఆయన తెలిసిపోద్ది. ఎలా? హౌ? కొరియన్ లైక్ ఏషియన్ గర్ల్ ఫేస్ కట్ చాలా అంటే అందరితో ఒకేలా ఉంటుంది యాక్చువల్లీ. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అబ్బాయిది అలా ఉండదు, కొంచెం ఐలిడ్స్ డిఫరెంట్ ఉంటాయి, డబుల్ ఐలిడ్స్ అవన్నీ. మాకు తెలుస్తుంది. నువ్వు కూడా ఒక 10 సిరీస్లు చూడు, నీకు అర్థమైపోద్ది. నేను కూడా కొరియన్ అని జపం చేస్తూ ఉంటాను. అమ్మాయి అది దొరకరు సావ ఎందుకు చెప్పు. బాగుంటారు కదా, మంచి స్టోరీస్ ఉంటాయి కదా వాళ్ళకి, ఇంట్రెస్టింగ్. మేము నార్మల్గా కొరియన్ సిరీస్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఏం చూస్తారు, మీకు ఎందుకు నచ్చుతుంది? నేనైతే ఒక సిరీస్కి ఒక సిరీస్కి అసలు సంబంధం ఉండదు. నేను ఇంతవరకు చాలా చూసా. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఇలా ఫ్యాంటసీ ఒక వరల్డ్లోకి వెళ్తాం అనమాట. ఒక సిరీస్ అయితే నాకు బాగా గుర్తుంది, పెంట్ హౌస్ అని, ఒక థ్రిల్లర్ సిరీస్. సోఫాలో ఎలా ఉన్నాను అలానే జస్ట్ స్నానంకి లేచేదాన్ని, తిండి కూడా తినలేదు, డ్రై ఫ్రూట్స్ డబ్బా పెట్టుకొని 4 nights డే అండ్ నైట్ అన్ని లైట్లు ఆపేసి అలా చూస్తూనే ఉన్నా టెన్షన్కి. కళ్ళు మూసుకుంటే కళ్ళు కూడా వాళ్ళే, అంత ఇంట్రెస్టింగ్ ఉంది. తెలుగు డబ్బులో పెట్టుకుంటావా లేకపోతే కొరియన్ లోనే చూస్తా, సబ్ టైటిల్స్ తో. ఎలా అర్థమవుతుంది? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదువుకుంటా, ఇక్కడ చదువుతుంటే పైన బొమ్మ మిస్ అవుతుంది కదా. బేసిక్ గా కొరియన్ లాంగ్వేజ్ చాలా స్లో. కింద హే అండానికి అక్కడ అన్యాసియో అంటారు అనమాట. సో మనం చదివి పైకి చూసరికి ఇంకా అక్కడే ఉంటుంది, హ్యాపీగా చూడొచ్చు.